వాక్యాన్ని స్థలములో వాక్యాన్ని ఆలకిస్తున్నావా? వాక్య ప్రకారం నడుస్తున్నావా? వాక్య ప్రకారం జీవిస్తున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుందో గ్రహిస్తున్నావా? వాక్యం కొరకు బ్రతకడానికి ఆశపడుతున్నావా? ధర్మశాస్త్రము వినకుండా చెవి మూసుకొని వాని ప్రార్థన నాకు అసహ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్నాళ్ళు మందిరానికి వచ్చి నిద్రపోతావు? ఎన్నాళ్ళు అనాలోచితంగా ఉంటావు? ఎన్నాళ్ళు అశ్రద్ధగా ఉంటావు? ఈ రోజైనా దేవుని వాక్యాన్ని విను. దేవుడు నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని మొదటి కీర్తన చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువలు ఎవరిన నాటబడిన మొక్కవలే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు ఎవరు చేసేది సఫలమైంది? వాక్యాన్ని ఆనందించి